ఓం నమో వెంకటేశాయ. మనము ఈరోజు ఈ గురువు మే 1వ తారీఖు నుంచి మేషం నుంచి వృషభంలోకి మారుతుండడం వల్ల ద్వాదశ లగ్న రాశులకి కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesha Rao and the clinic name is Neocare Homeopathy. ధనుర్లగ్నం ధనురాశి. ఈ యొక్క ధనుర్లగ్నానికి 6లో గురువు సంచరిస్తూ ఉండడం వల్ల లోన్ల కోసం ట్రై చేసే వాళ్ళకి లోన్లు తొందరగా మంజూరు అవుతాయి. అలాగే మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చి ఉన్నారన్నా ఆ అప్పులు ఇప్పుడు వసూలయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఈ సమయంలో ప్రయత్నిస్తే 100% మీ డబ్బులు మీకు లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ప్రయత్నిస్తే అన్ని పనులుగా అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్న పనులు కూడా నెరవేరుతాయి. అలాగే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు, దైవికమైనటువంటి దర్శనాలు ఇట్లాంటివి చేసుకోవాలన్న ఆసక్తి బాగా ఎక్కువగా కలుగుతుంది. మరియు విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి వీసా, పాస్పోర్ట్ తొందరగా లభ్యమయ్యి విదేశాలకు వెళ్ళగలుగుతారు. అక్కడ కూడా తొందరగా సెటిల్ అవ్వగలుగుతారు. అన్ని పనులకు కూడా యోగించి లాభించి పరిపూర్ణమైన శుభకరమైన మంగళకరమైన ఫలితాలు దక్కే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే శత్రు రోగ రుణాది పీడలు చాలా తక్కువగా ఉంటాయి. మీరు ఎవరైతే మీరు శత్రువులుగా అనుకుంటున్నారో వాళ్ళ వల్ల మీకు లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క రోగాది పీడలు కూడా కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగ స్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల ఉద్యోగపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, మీరు ఏదైతే ప్లేస్కి ట్రాన్స్ఫర్ కోరుకుంటే కనుక ఆ ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ లభించే అవకాశం ఉంది. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా ఉద్యోగం వచ్చే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో ప్రయత్నిస్తే మంచిది. అలాగే వ్యాపారస్తులు వ్యాపారాల్లో బాగా లాభాలు గడించగలుగుతారు. అలాగే నూతనంగా వ్యాపారం చేసేవాళ్ళు కూడా వ్యాపారంలో తాత్కాలికంగా కొద్దిగా స్లోగా నడిచినప్పటికీ దానిలో సక్సెస్ అవ్వగలుగుతారు. అలాగే రాజకీయ నాయకులు రాజకీయంగా ఉన్నత స్థాయి పదవులు అధిరోహించగలుగుతారు, అలంకరించగలుగుతారు. ఉన్నత స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. అలాగే ధనపరంగా కూడా బాగా సంపాదించగలుగుతారు. అన్ని పనులకు కూడా యోగించి లాభించి పరిపూర్ణ శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. అలాగే కుటుంబాభివృద్ధి, కుటుంబాల్లో వ్యక్తుల మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు పెరగడం, అలాగే ఒకరి అభివృద్ధికి ఒకరు సహకరించుకోవడం ఇట్లాంటి శుభకరమైన మంగళకరమైన ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే సుఖ సంతోష అభివృద్ధి అవుతుంది. అలాగే మీరు ఏదైతే అనుకున్నారో చేయడానికి తగ్గ పరిస్థితులు పరిపూర్ణంగా ఏర్పడతాయి. కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క ఫలితాలను మీరు మానవ ప్రయత్నంతో పాటు దైవ ప్రయత్నం కూడా అంటే గోచారీత్యా యోగం వచ్చింది కాబట్టి దైవ ప్రయత్నం కూడా మీరు కొద్దిగా చేసినట్లయితే ఈ యొక్క యోగ ఫలితాలు పరిపూర్ణంగా పొంది ఉన్న స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అలాగే మీరు ఈ గురువు కుజుడితో కానీ సూర్యుడితో కానీ కలిసినప్పుడు ఈ యోగాలు ఇంకా పెరిగి ఇంకా కూడా ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. అలాగే స్త్రీ మూలకంగా ముఖ్యంగా గురు కుజులు కలిసినప్పుడు మాత్రం, అలాగే గురువు చూస్తున్న స్థానాన్ని ఈ యొక్క కుజుడు కూడా చూసినప్పుడు, కుజుడు ఆ స్థానానికి వచ్చినప్పుడు మాత్రం బాగా ఇంకా ఉన్నత స్థాయి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. స్త్రీలైతే పురుషుల వల్ల, పురుషులైతే స్త్రీల వల్ల ధనం బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ధనపరమైన అవకాశాలు బాగా ఎక్కువగా లభించే అవకాశం ఉంది. అంటే వాళ్ళు మిమ్మల్ని రికమెండ్ చేయడం వల్ల మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకునే అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే గురు శుక్రుడు, కుజ శుక్రుడు కలిసినప్పుడు మాత్రం కొద్దిగా స్త్రీల వల్ల, స్త్రీలైతే పురుషుల వల్ల, పురుషులైతే స్త్రీల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ యొక్క దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ స్థాయికి తొందరగా చేరుకోగలుగుతారు. అన్ని పరాలు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. కొద్దిగా ఈ కాంబినేషన్స్ ముఖ్యంగా గురువుతో కుజుడితో ఈ యొక్క శుక్రుడు బుధుడు కలిసినప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బందులు, సమస్యలు బాగా అధికమయ్యే అవకాశం ఉంది. స్త్రీ మూలకంగా ధన నష్టం, పురుషులైతే స్త్రీ మూలకంగా, స్త్రీలైతే పురుషుల మూలకంగా ధన నష్టాలు ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్ది ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు. దాని నిమిత్తం ఓం సత్యగురవే నమః మంత్రాన్ని రోజు 21 సార్లు జపం చేయడం, మరియు ఈ క్రమం తప్పకుండా వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటే కనుక అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం,
అక్కడ కుదిరితే ఆ దేవాలయంలో ఓం నమో వెంకటేశ్వర మంత్రాన్ని 21 సార్లు జపించుకోవడం, ఇట్లాంటివి ఆ పరిహారాలు ఆచరించడం మంచిది. స్వామివారికి తులసిమాల సమర్పించడం, అలాగే ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఏమైనా నైవేద్యంగా సమర్పించి అది ఇంటికి తెచ్చుకుని ప్రతిరోజు కూడా ఓం నమో వెంకటేశ్వర మంత్రాన్ని 21 సార్లు జపించి ఆ ప్రసాదాన్ని స్వీకరించి మీరు బయటికి వెళ్ళినట్లయితే కనుక మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి. మీరు అలాగే మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది, అన్ని పనులుగా బాగుంటుంది. సుఖం. మకర లగ్నం, మకర రాశి. ఈ మకర రాశికి 5వ ఇంట్లో గురువు సంచరించడం వల్ల స్వల్పంగా దైవికమైన బలం శక్తి స్వల్పంగా తగ్గుతోంది. అలాగే విద్యార్థులకి స్వల్పంగా మెరిట్ మార్కులు 5 విద్యాస్థానం కాబట్టి స్వల్పంగా మెరిట్ మార్కులు తగ్గడము, ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు ఇట్లా తలెత్తే అవకాశం ఉంది. అలాగే కొద్దిగా చేద్దాకా వచ్చండి లాటరీలు, షేర్లు ఇట్లాంటివి చేసేవాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే 9వ స్థానాన్ని చూడడం వల్ల డబ్బు ఖర్చులు అధికంగా కావడం, సేవింగ్స్ ఉండకపోవడం, తండ్రి వరకు వెళ్తే విభేదాలు, ఏమైనా పూర్వీకులకు సంబంధించిన ఆస్తి సెటిల్మెంట్ ఉంటే కనుక అవి డిలే అవ్వడం, ఇట్లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే లాభ స్థానాన్ని కూడా పాపిగా చూడడం వల్ల లాభాలు చేతి దాకా వచ్చి మిస్ అవ్వడం, ఇట్లాంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి బయటపడగలిగే అవకాశం ఉంది. అలాగే మకరం మీద కూడా గురువు పాప దృష్టి వల్ల స్టామినా, ఇమ్యూనిటీ దెబ్బతినడం, అలాగే సలహాలు ఇచ్చేవాళ్ళు సరైన సలహాలు ఇవ్వకపోవడం వల్ల ధన నష్టం మరియు మెంటల్ టెన్షన్ ఎక్కువగా కావడం, మానసిక ఒత్తిడికి, చికాకులకి గురవ్వడం, ఇట్లాంటి సమస్యలు, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా 5 మీద, 9 మీద, 1 మీద కూడా ఈ యొక్క గురువు పాపదృష్టి ఉండడం వల్ల ఇవి కోణస్థానాలు, ధర్మస్థానాలు, పూర్వ పుణ్యస్థానాలు కాబట్టి అవి వాటిని కొద్దిగా దెబ్బతీయడం వల్ల కొద్దిగా ఇబ్బందులు, సమస్యలు అధికంగా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పైన తెలుపబడిన విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. సాధ్యమైనంత వరకు ఈ సమయంలో పెద్దవాళ్ళని ఎదిరించడం కానీ, పెద్దవాళ్ళకి ఎదురు సమాధానాలు చెప్పడం కానీ ఇట్లాంటివి చేయకపోవడం మంచిది. సాధ్యమైనంత వరకు గురువులు సజ్జన సాంగత్యం చేయడము, ఇట్లాంటివి ఆచరించడం వల్ల ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడగలుగుతారు. అలాగే సాధ్యమైనంత వరకు పసుపు రంగు వస్త్రాలు ధరించకపోవడం మంచిది. అలాగే గురువారాలు కూడా కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది. విశాఖ, పునర్వసు, పూర్వభద్ర నక్షత్రాల్లో కూడా కొత్త పనులు ప్రారంభించకపోతే అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ గురువు కుజుడితో పాటు కలిసినప్పుడు, అలాగే గురువు చూస్తున్న స్థానాలనే కుజుడు కూడా చూస్తున్నప్పుడు కొద్దిగా ఆడవాళ్ళ వల్ల సమస్యలు, ఆడవారి వల్ల ధన నష్టం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే ఆడవారు అయితే కనుక మగవారి వల్ల ధన నష్టం జరిగే అవకాశాలు, కొద్దిగా వాళ్ళ వల్ల ఇబ్బందులు, సమస్యలు ఇట్లాంటివి తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఈ యొక్క శని మీదకి బుధ శుక్రులు గోచార రీత్యా వచ్చినప్పుడు, అలాగే అన్ని సింహరాశుల బుధ శుక్రులు వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా ఆకస్మిక ధన లాభాలు, ఆకస్మిక ధన ప్రాప్తి ఇట్లాంటివి కలిగే అవకాశం ఉంటాయి. స్త్రీ మూలకంగా ధనం లభ్యమయ్యే అవకాశం ఉంది. స్త్రీలు అయితే కనుక పురుషుల మూలకంగా ధనం ఆ సమయంలో లభ్యమయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. కాబట్టి ఆ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే ఈ యొక్క ధనపరమైనటువంటి ఇబ్బందుల నుంచి పరిపూర్ణంగా బయటపడి ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. ఇంకా కూడా మీరు యోగాలు పెంచుకోవాలనుకుంటే కనుక మీరు విశేషంగా పార్వతీదేవికి సంబంధించిన ఆరాధన, శివారాధన ఇట్లాంటివి చేయడం, ఓం నమ శివాయ మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు జపించడం, శివ సహస్రనామ స్తోత్ర పారాయణ, శివుడికి డ్రై ఫ్రూట్స్ నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం, శివుడికి అభిషేకించి అలంకరించినటువంటి భస్మాన్ని రోజు అక్కడి దేవాలయం నుంచి తెచ్చుకుని రోజు నుదుటిని ధరించి బయటకు వెళ్ళడం వల్ల ఈ దోష ప్రభావాల నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సకాలంలో సాధించుకోగలుగుతారు. శుభం.